హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలంలో మ్యాంగో కస్టర్డ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ చేసే రకాలు ఎన్నోనండి. ఈరోజు మీకు ఒక స్పెషల్ యూనిక్ మ్యాంగో ప్యూరీ లేకుండా ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. చాలా సింపుల్, త్వరగా చేసుకోవచ్చు. కానీ సిస్టమేటిక్గా చేస్తే దాని టేస్ట్ అదర్హు అదుర్స్ అనే విధంగా ఉంటుంది. మరి చూద్దాం అదే ఎలా చేయాలో. మ్యాంగోస్ ఫ్రెష్వి 2 తీసుకొని శుభ్రంగా కడిగేసి దాని పై చెక్కు తీసేసుకొని మీరు పీసెస్ కట్ చేసి పెట్టుకుంటారు సాధారణంగా. కానీ ఇక్కడ చెక్కు ఉండగానే ఎలా చేస్తారో చూపిస్తున్నాను చూడండి. హారిజంటల్ వర్టికల్గా చేసి దాన్ని అలా వెనక్కంటే మీకు చక్కగా ఈక్వల్ సైజు క్యూబికల్ పీసెస్ వస్తాయి. అవి తీసి ఒక గిన్నెలో వేసుకొని సపరేట్గా పెట్టుకోండి. శుభ్రంగా 1 లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేయండి. స్టీల్ పాత్రలో కానీ నాన్ స్టిక్ దాంట్లో కానీ దేంట్లో అయినా చేసుకోవచ్చు. బాగా బాయిల్ అవ్వాలి. లీటర్ 3/4 లీటర్ అయ్యే వరకు బాయిల్ చేసేయండి. అలా బాయిల్ చేస్తున్నప్పుడు మీకు తగినంత షుగర్ వేసుకోండి. ఒక 5 టేబుల్ స్పూన్స్ కానీ లేకపోతే అరకప్పు షుగర్ కానీ మీకు ఎలా తినదలుచుకుంటే అలా షుగర్ చక్కగా యాడ్ చేసి బాగా స్టర్ చేయండి. ఎందుకంటే కింద అడుగంటుతుంది, మీగడ కూడా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీన్ వైల్ ఒక కప్పులో మామూలు పాలు అంటే చల్ల పాలను తీసుకొని, మరిగించిన పాలే చల్లగా ఉన్న వాటిని తీసుకొని ఒక అరకప్పు పాలు తీసుకొని అందులో మీరు 4 to 5 ఆర్ 3 to 4 మీకు ఎలా ఉంటే బాగా అనిపిస్తుందో అలా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 4 స్పూన్స్ కస్టర్డ్ తీసుకున్నాను. అంటే కలర్ బాగా వస్తుంది, ప్లస్ టేస్ట్ బాగా ఉంటుందని. ఇది ఆ కస్టర్డ్ పౌడర్ కనిపిస్తుంది కదండి, ఆ కస్టర్డ్ పౌడర్ నేను తీసుకొని బాగా స్టర్ చేయాలి ఉండలు లేకుండా. దాన్ని తీసుకొని మనం ఆ మరుగుతున్నటువంటి పాలల్లో వేసి బాగా కలపాలి. ఇక్కడ మీకు కస్టర్డ్ వాసన పచ్చిగా వస్తుంది కాబట్టి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కూడా బాగా కలుపుతూ పాలను ఇంకా తిప్పుతూ మరిగించాలి. అలా తిప్పుతూ ఉన్నప్పుడు మీరు ఒక బటర్ తీసుకోండి. బటర్ని 100 గ్రాముల బటర్, అమూల్ బటర్. అంటే అది అన్సాల్టెడ్గా ఉండాలి. సాల్టెడ్ దొరుకుతాయి బయట, స్పెషల్గా అన్సాల్టెడ్ బటర్ తీసుకొని ఆ బటర్ని అందులో వేసేసి యాడ్ చేయాలి. బాగా స్టర్ చేయాలి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని తీసుకొని కింద పెట్టి బాగా చల్లార్చాలి. చల్లారిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఇక్కడ నేను యాడ్ చేశానండి. 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి బాగా కలిపి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని, అంటే ఇంగ్రీడియంట్స్ బాగా కలవడానికి అనమాట. అదొక స్పెషల్ టెక్స్చర్ వస్తుంది ఇక్కడ ఇలా చేస్తే. అలా మిక్సీలో తిప్పేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. అలా మీకు ఇప్పుడు బౌల్ నిండుగా ఇక్కడ నిండుతుందంటే ఒక 3 టైమ్స్ చిన్న చిన్నగా వేసుకొని తరోగా మిక్స్ అయిన తర్వాత అవి వేసేసుకొని దాన్ని మనము ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో అస్సలు పెట్టకూడదు. మామూలు ఫ్రిడ్జ్లోనే ఒక 6 to 8 అవర్స్ పెట్టేస్తే చల్లగా అవుతుంది. మీకు ఇక్కడ ఇది ఐస్ క్రీమ్ కాదు, గడ్డ కట్టకూడదు కాబట్టి బయటే పెట్టుకోవాలన్నమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు మ్యాంగో కట్ చేసిన పీసెస్ కూడా ఫ్రిడ్జ్లో సపరేట్గా పెట్టుకోండి. మీ డ్రై ఫ్రూట్స్, చెర్రీ ఫ్రూట్స్ని కూడా సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ 6 to 8 అవర్స్ మీకు ఎంత కూల్ కావాలంటే అంత కూల్. నేనైతే 8 అవర్స్ పెట్టానండి. తీసిన తర్వాత చూసారా అక్కడ ఎంత చక్కగా టెక్స్చర్ కనిపిస్తుందో. సో అలా ఆ టెక్స్చర్ ఉన్నటువంటి ఆ బౌల్లోకి కట్ చేసిన మ్యాంగో పీసెస్ను వేసుకోవాలి. మ్యాంగో పీసెస్ వేసిన తర్వాత పైనుంచి గార్నిష్కి మీరు ఇక్కడ ఆల్మండ్ పీసెస్, పిస్తా కావాలంటే పిస్తా కూడా వేసుకోవచ్చు. ఆల్మండ్ పీసెస్ కానీ కాజు పీసెస్ ఇవన్నీ వేసేసుకొని చక్కగా చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. ఫ్రెష్ ఎప్పుడైనా మ్యాంగో మనకు అందులోనే కలిపి వేస్తారు కొంతమంది, కస్టర్డ్ పాలల్లోనే కలిపి పెడతారు. అలా ఎప్పుడు పెట్టకండి. ఇది ఒక టిప్ మీకు. వాటిని సపరేట్గా పెడితే తినే ముందు చాలా ఫ్రెష్గా ఉంటుంది కస్టర్డ్, ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. సో ఆ పీసెస్ను అలా యాడ్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్తోని గార్నిష్ చేసి చెర్రీస్ యాడ్ చేసి ఎంత బాగుందో టెక్స్చర్ చూసారా. దీన్ని మనము సర్వ్ చేసుకోవాలంటే ఇండివిజువల్ బౌల్స్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ క్వాంటిటీ 1 లీటర్ది మనకి చక్కగా 6 to 8 మెంబర్స్కి సరిపోతుంది. బాగా తినాలనుకుంటే 6 మెంబర్స్కి అయితే ఫుల్ బౌల్ ఖచ్చితంగా వస్తుంది. టేస్ట్ అదుర్స్ అంటే అదుర్స్. దానికి కావాల్సిన పదార్థాలు కూడా మీకు పక్కన నేను పెట్టాను. కస్టర్డ్కి మిల్క్ కావాల్సినవి, డ్రై ఫ్రూట్స్, షుగర్ అండ్ అలాగే కస్టర్డ్ పౌడరు, బటర్. ఇక్కడ ఈ బటర్ అనేది యాడ్ చేస్తే నేను ఇక్కడ మ్యాంగో ప్యూరీని వేయలేదండి. కొంతమంది మ్యాంగో పీసెస్ను ప్యూరీ లాగా చేసి వేస్తారు.
అలా వేయలేదు. అది మొత్తం మ్యాంగో లాగా అయిపోతుంది. మ్యాంగో పీసెస్ వేస్ట్ చేసుకుంటే ఇదొక యూనిక్ టేస్ట్ వస్తుంది. మరి మీరు చూసారా? మీరు కూడా చేయండి. మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇది ఒక స్పెషల్. మన ఛానల్‌లో ప్యూరీతో చేసింది కూడా ఉంది. మరి ఎందుకు ఆలస్యము? దాన్ని కూడా చూసేయండి. కింద లింక్ కనిపిస్తుంది. క్లిక్ కొట్టేసి దాన్ని కూడా చూసేయండి. అలాగే మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా ఉంది. దాన్ని కూడా చూసేయండి. ఓకే. మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి తప్పకుండా. ఇష్టమైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే షేర్ కూడా చేసేసుకోండి. థాంక్ యూ.